అండి నా పేరు ప్రవీణు. నేను అంబర్పేట నుండి వచ్చానండి. నేను ఒక దివ్యాంగుడిని. గత ప్రభుత్వం మాకు 2000 పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఇవ్వలేదు. దానివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దాని గురించనే మీరు కాంగ్రెస్‌కి ఎవరు ఓటేయమాకండి, మాలాగా మోసపోకండి. ఈ ఉప ఎన్నిక అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది కావాలని చెప్పి మేము ఇక్కడ తిరుగుతున్నామండి. ఇక్కడ దివ్యాంగులకు ఇంటింటికి పోయి మేము వాళ్ళకి చెప్తున్నాం. ఏమనంటే ఇప్పటి వరకు మనకు 2000 ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి 23 నెలలు అవుతుంది. మనకు ప్రభుత్వం 46,000 బాకీ పడ్డది. ఆ 46,000 ఇచ్చిన తర్వాత దివ్యాంగుడు అనేవాడిని ఓటు అడగమని చెప్పి క్లియర్గా చెప్తున్నానండి నేను. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తా అని చెప్తా ఉన్నాడు ఇండైరెక్ట్గా. మరి ఈ నేపథ్యంలో మీరంతా కూడా బ్యాక్ కార్డులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ చాలా వరకు కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. ఎవరు కూడా గల్లీ దాటి వెళ్ళారంటూ కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. మీరు ఎట్లా ముందుకెళ్తా ఉన్నారు? మీకు ఏమన్నా అట్లాంటి సమాచారం ఏమన్నా అందిందా? నియంత్రణ పాలన లేదండి ఇక్కడ. ఇది ప్రజాపాలన. ఇక్కడ ఎవరు గల్లీ దాటకుండా చేయలేరు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ మాట మీద నిలబడలేకపోయారు. ఇంకొకటి ఏందనంటే వాళ్ళు దివ్యాంగులకు బస్సులో ఫ్రీ ఇస్తామని అన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఏది బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అవి ఇవ్వలేదు. ఇలాంటి అన్ని దివ్యాంగులకు బస్సులో ఫ్రీ అని మేనిఫెస్టోలో అయితే పెట్టలేదు కదా. చెప్పారండి, మీటింగ్స్లలో చెప్పారు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడికి వచ్చి ఒక సీఎం స్థాయి వ్యక్తి ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పడం నాకైతే ఆశ్చర్యకరం అనిపించింది. ఎందుకనంటే ఒక్క జూబ్లీ హిల్స్ది వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకు ఆయన అయితే సీఎంఏ ఉంటాడండి. ఒక సీఎం స్థాయి వ్యక్తి నేను ఇది సన్న బియ్యం పోతుంది, మీకు ఉచిత బస్సు పోతుంది మహిళలకు, తర్వాత ఇంకోటి ఏంటిది మన ఫ్రీ కరెంటు పోతుంది అని అంటున్నాడు. ఆయన సీఎం కదండి, ఒక్క సీట్ తోటి సీఎం పదవి అయితే పోదు కదా. మరి ఎందుకు ఇలా మాట్లాడుతుండు? ఆయనకు ఏమనిపిస్తుందో నాకైతే, అంటే ఈ ఒక్క సీటు ఆయన ఓడిపోవడం వల్ల వాళ్ళ సీఎం పదవి ఏమైనా పోతుందని అనుకుంటున్నా, నాకు తెలుస్తలేదు. ఇది గతంలో కనుక చూసుకుంటే కనుక మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఉందో అప్పుడు పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళకు సర్జరీస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆరోగ్యశ్రీ తీసుకొస్తే దాన్ని కొనసాగించిన ఘనత